నువ్వు దొంగని ఎలా అనుకున్నావే? సరే చపాతీ తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో ఇంకంతే, 15 ఏళ్లు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు. ఇంక బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏయ్, ఏంటి ఇది? ఏ జరుగు. ఏయ్ జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తిలాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికొచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్క. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్క. ప్లీజ్ అక్క. సరే, ఓకే. ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్క. మల్లెపూలమ్మా, మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకుంటా. ఇదిగోక్క. ఇదిగో తీసుకో. అమ్మా పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూరలు? అట్లా తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూరలే మిగిలాయక్క. తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క.